హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బొట్టు చేతులు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. బ్లౌజ్వి ఈ విధంగా డ్రెస్కి కూడా చేయొచ్చు. ఇది నేను 4.5 పెడుతున్నాను. మామూలుగా ఇది కట్ చేసుకోవటానికి మామూలు హ్యాండ్స్కి అయితే 1/2 మీటర్ సరిపోతుంది క్లాత్, కానీ దీనికి ఎక్కువ కావాలన్నమాట. మామూలు హ్యాండ్స్ కంటే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే బాగా బొట్ట వస్తుంది, ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. నేను మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకుంటున్నానండి. 1/2 మీటరే ఒక హ్యాండ్స్కి పడుతుంది. సగానికి మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ని కూడా సగంకి మార్క్ చేసుకోవాలి. అక్కడ పట్టుకొని సాగు తీస్తూ కుట్టుకుంటూ వెళ్ళాలి. మార్క్ చేసుకున్న దానికి కరెక్ట్గా రావాలి. ఇప్పుడు సగం హ్యాండ్స్ రెడీ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. మళ్ళీ సాగు తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. అవతల క్లాత్ 1 ఇంచ్ వదిలానండి. 1 ఇంచ్ వదులుకుంటూ ఎలాస్టిక్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ స్టిచ్ కూడా ఇలా సాగు తీసి అందించాలి. ఇక్కడ రఫ్ తీసుకొని కొంచెం అంతే అండి, అయిపోయింది కదా. ఇదే విధంగా ఇంకో హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను, మీకు చూపిస్తున్నాను. పైన కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. మీకు చేతితో సరిగా రాలేదంటే ఏదైనా చిన్న పుల్ల, డబులం పుల్ల అంటే తీసుకుని దాని సహాయంతో పెట్టుకోవచ్చు. రెండు వైపులు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకుంటున్నానండి. ఇంకోటి పెట్టుకొని తీసేస్తాను. రెండు వైపులు సమానంగానే ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నవి.
ఫ్రాక్ అయినా, బ్లౌజ్కైనా, డ్రెస్కైనా, దేనికైనా బాగానే ఉంటుందండి ఈ హ్యాండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఈ హ్యాండ్స్ తయారు చేశాను కదా, ఇలాగ బ్లౌజ్ కూడా పెట్టాను.